Good morning, everybody. Namaste, Andariki, and thank you each one of you for coming here. Uh, First of all, where to start? We'll start with producer garu ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ హిట్ అయినారు ఆల్రెడీ సినిమా హిట్ కాకుండా ముందే ప్రొడ్యూసర్ హిట్ అయినారు ఇక్కడ సో thank you so much, sir, for bringing this up and providing a lot of opportunities for beginners and upcoming artists also. That means a lot. And సినిమా హిట్ అవుతుందా కాదా అనేది సెకండరీ. ఫస్ట్ అయితే చాలా మందికి ఆపర్చునిటీ వచ్చి దే ప్రూవ్ దెమ్సెల్స్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. సో దట్ విల్ టేక్ యూ ఫార్వర్డ్ అండ్ దట్ విల్ టేక్ అస్ ఫార్వర్డ్ ఆల్సో. సో అండ్ సినిమా హిట్ అయ్యేదంతా మీ చేతుల్లోనే ఉన్నది, ఇప్పుడంతా మీడియా చేతుల్లోనే ఉంది. ఏదైనా సరే మీరే హీరోని చేయాలన్నా జీరోని చేయాలన్నా మీరే. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ మూవీ. అండ్ సెకండ్, డైరెక్టర్ గారు రతన్ రిషి గారు చూడ్డానికి సైకోలా ఉంటారు. సో దట్స్ మై ఫస్ట్ ఇంప్రెషన్ టు. అసలు సినిమాలో షూటింగ్ వెళ్ళినప్పుడే, షూటింగ్ కాదు ఫస్ట్ స్టోరీ చెప్పినాక యూజువలీ వి డూ బ్యాక్ ఎండ్ రీసెర్చ్ చేస్తాం కదా అసలు ఇట్లా. అండ్ ఆల్సో బిగినర్స్ అంటే ఫస్ట్ డెఫినెట్గా చేస్తాము. సో ప్రీవియస్ ఎటువంటి మూవీ చేసినారు ఏంటి అని. దట్స్ వెన్ ఐ వెంట్ అండ్ సా హిస్ ప్రొఫైల్. అబ్బో ఈయన సైకోలా ఉన్నాడు, సైకో స్టోరీ చెప్తాడు, ఏం చేస్తాడో నాతోని అని అనుకున్నాను నేను. సో బట్ దెన్ ఆఫ్టర్ స్టార్టింగ్ అవర్ షూట్ ఓకే చేయొచ్చు అనిపించింది. కాకపోతే అదే చెప్తాం కదా, చూడ్డానికి చాలా పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని జుట్టు వేసుకొని ఉండేటోళ్ళే సైకోలు అనుకుంటాం మనం, లేకపోతే రాక్షసులు అనుకుంటాం. కానీ సాఫ్ట్గా కూడా ఉంటారు, మన పక్కనే ఉంటారు. అండ్ ఫోర్క్లతోని చెంచాలతోని కూడా ఐ మీన్ కిల్ చేస్తారు అనేది చూపించారు. దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎక్కడో ఉండరు రౌడీలు కానీ సైకోలు కానీ, లైక్ యూనో ఏమంటాం మర్డర్ చేసేవాళ్ళు ఎక్కడ ఉండరు, మన పక్కకే తిరుగుతూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండాలి గర్ల్స్ అండ్ ఆల్ ద బాయ్స్ ఆల్సో. సో యూ హ్యావ్ టు బీ కీన్ అని చెప్పేసి చూడొచ్చు. అండ్ యా, ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసుకున్న సినిమా ఇది. సో నాకు ఆ స్క్రిప్ట్ అనేది అది బాగా నచ్చింది. అండ్ డెఫినెట్గా నా రోల్ ప్లేస్ ఎ కీ రోల్. కథకి ఏమంటాం, కథకి ఆరంభం నేనే, కథకి ఎండ్ నేనే అన్నట్టు. సో దట్స్ వై ఐ హ్యావ్ చూజన్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూజింగ్ మీ. నేను పెద్దగా కనిపించే సినిమాలు ఏవి ఉండకపోవచ్చు మీకు, ఐ హ్యావ్ డన్ ఫ్యూ మూవీస్, కానీ దాంట్లో చిన్న చిన్న న్యూయాన్సెస్, చిన్న చిన్న సీన్స్ చూసి నన్ను పిక్ చేసుకుంటున్నారు డైరెక్టర్స్. సో ఆ నమ్మకానికి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, యాక్టర్ సంతోష్ గారు ఫస్ట్ ఐ హ్యావ్ సీన్ యూ ఇన్ మ్యాడ్, రైట్? యా, మ్యాడ్లో చూసి అనుకున్నా హీ హాస్ గుడ్ స్కోప్ కదా, ముందెందుకు లేడు అని అనుకున్నా. అంతలోనే ఈ సినిమా వచ్చేసింది. అండ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ అప్ అండ్ యూ హ్యావ్ పుట్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్. ఆయన ఎఫర్ట్ అంతా కనిపిస్తుంది మీకు స్క్రీన్లో. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ అస్ బై వాచింగ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ అండ్ షేరింగ్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ షేరింగ్ గుడ్ రివ్యూస్ అండ్ గుడ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ ఫౌండ్ ఇన్ సినిమా. క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ, కానీ పాజిటివ్గా కొన్ని మూవీస్ కొన్నైనా రాయండి, రాస్తే అది ముందుకెళ్తుంది. అన్ని సినిమాల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ప్లీజ్ పిక్ ఫ్యూ గుడ్ థింగ్స్ ఫ్రమ్ టెక్నీషియన్స్ ఆర్ లిరిసిస్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఆల్రెడీ మీకు 2 సాంగ్స్ దాకా హిట్ అయినాయి. ఓ ప్రేమ ప్రేమ సాంగ్ ఇస్ అ రియల్ లవ్ హిట్ నౌ. యా, రీసెంట్ సాంగ్స్లో ట్రెండింగ్లోనే ఉన్నది అది. అండ్ దెర్ ఆర్ అదర్ 2 సాంగ్స్ ఆల్సో. బట్ దెన్ సో వాట్ ఎవర్ యూ లైక్ ప్లీజ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఆల్ ది బెస్ట్ రిషిక. సో ఆమె కూడా చాలా మంచిగా కనిపించింది. సో హోప్ దిస్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ గుడ్ మూవీస్ ఇన్ తెలుగు. అండ్ దెన్ హూ ఎల్స్? యా, దిస్ ఇస్ ఐ మీన్ మ్యూజిక్ ఆల్రెడీ తెలుసు కదా, సురేష్ గారు డించక్ కొడుతూనే ఉంటారు కదా కంటిన్యూస్గా. మనకు బోనాల్ సాంగ్ వచ్చినా బతుకమ్మ సాంగ్ వచ్చినా సురేష్ గుర్తొస్తారు. బట్ ఈసారి ప్రేమ సాంగ్స్ వస్తే కూడా సురేష్ గుర్తొచ్చేలాగా లవ్ సాంగ్స్ కూడా మంచిగా తీస్తున్నారు. అండ్ యా, ఆల్ ది బెస్ట్ సురేష్ గారు అండ్ రాంబాబు గారు. దీస్ ఆర్ ఆల్ లైక్ మై ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్ పీపుల్. నేను ఎప్పటి నుంచో ఫేస్బుక్లో తెలంగాణ టైప్ కదా, సో తెలంగాణ మూమెంట్స్ దగ్గర నుంచి మేము టచ్లో ఉంటాం అన్నట్టు. బట్ దెన్ వర్కింగ్ టుగెదర్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ యా, థ్యాంక్స్. అండ్ అందరికీ ఆడియన్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఆర్టిస్ట్ మూవీని థియేటర్స్లో చూడండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ టెక్నికల్గా నచ్చుతుంది అండ్ ఆల్సో స్టోరీ పరంగా కూడా ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని, విమెన్కి జరిగే బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ అవన్నీ బేస్ చేసుకొని ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. అండ్ ఇట్ విల్ బీ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్ అండ్ ఆల్సో యూ విల్ డెఫినెట్లీ
make it worth sitting in the theaters. And yeah, please do watch in theaters. Artist March 21st na release kabotundi. And yeah, thank you so much all the media partners and friends here. Thank you so much.